రేవంత్ రెడ్డి అయితే పాలనలోకి వచ్చి దాదాపు 1 మంత్ అవుతుంది. 1 మంత్ అయిన తర్వాత ప్రజల యొక్క అభిప్రాయాన్ని అయితే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి నుంచి మంచిగానే ఉన్నది, మాకు కూడా మంచిగా ఉంది. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కొంత డబ్బు ఇస్తాను మాకు పెన్షన్ లాగా 3,000 ఎంతనో అది ఇస్తే కొంచెం బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని. పాలన అయితే బాగానే ఉంది, మంచి స్పందన ఉంది. తర్వాత వారు చేసే పనులు కూడా చాలా మంచిగా ఉన్నాయి, పథకాలు కూడా బాగా పెట్టారు, మంచిగా ఉన్నది పాలన. సార్ చేసిన అన్ని పనులు అన్నీ మంచిగానే ఉన్నాయి, కానీ బస్సు పిరి పెట్టద్దు. బస్సు 30 రూపాయలు ఉన్న టిక్కెట్కి 20 రూపాయలు చేయని, 10 రూపాయలు తగ్గియని, 50 ఉన్న కాడ 30 తీసుకొని 40 తీసుకొని. ఆడవాళ్ళకు మగవాళ్ళకు ఏకరాశి టికెట్ ఉండాలి. ఈ బస్ టికెట్ పిరివెట్టుడు కాబట్టి బాగా ప్రాబ్లం అవుతుంది. ఆయన చేసిన పనులు మంచిగానే, అన్ని తీర సప్లైలు మంచిగానే చేసిండు. ఉన్న వాళ్ళకు చచ్చిపోతేనేమో రైతు బీమా, చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఇంటికాడ ఇచ్చుడు. పెంట విన పెరట్లో చచ్చిపోయిన రూపాయి ఇచ్చుడు లేదు, దిక్కు లేదు, ఆట రూపాయి దిక్కు లేదు. ఇల్లు లేనోనికి ఇల్లు వద్దు, భూమి లేనక భూమి కావాలి, ఇల్లు లేనక ఇల్లు కావాలి. అది మీరు సర్వే చేసినప్పుడు మీ బుక్కులలో మాత్రం తహసీలు కట్టుడు, టెక్సులు కట్టుడు, ఇండ్లు ఎంత ఉన్నది, భూమి ఎంత ఉన్నది అన్నదైతే మీకు ఎరుకుంటుందిగా. దత్తరంలో చూసి గరీబోవాలు సరీబోవాలు, ఉన్నోళ్ళ వాళ్ళు లేనోళ్ళ వాళ్ళు, ఉన్నోనిక భూమి కానట, ఉన్నోనిక పిలేట్ కానట. గరీబోనికి పిలేట్ రావద్దు, ఇండ్లు రావద్దు, ఏది రావద్దు. ఉన్నోడే ఒక్కింటని 4 దోసుకుంటుర్రు. అది అప్లై చేసి ఉన్నోడవాడు లేనోడవాడు అని గరీబు సరీబు చూసి గరీబోడు చచ్చిపోతే 10 రూపాయలు ఇస్తే పుణ్యం దొరుకుతుంది. ఉన్నోడు చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చిన కారణం ఏంది? 4 ఎకరాల భూమి ఉన్నోనికి రైతు బీమా వేసిన కారణం ఏంది? గుంటలేనోనికి రూపాయి ఇవ్వకపోకట కారణం ఏంది? ఇది బీదల బాగా పాదోళ్ళకే ఇది మీరు చేసింది. పాదోళ్ళు ఎవరు ఉన్నారు, ఎవరికి ఉన్నది లేదు, అన్ని పనులు మంచిగా చేసుకుంటే అందరికి సంతోషం అవుతుంది, అందరికి సంతోషం అవుతుంది బిడ్డ. ఆయన చేసిన పనులు మంచిగానే ఉన్నాయి, కాకపోతే అందరినీ నిలదీసి అడుగుతాడు మంచిగానే ఆయనే రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ భూముల విషయంలో సుతలంగా ఒక 5 ఎకరాల వరకే వాడాలి ఈ పైసలు కూడా కదా. మరేంది ఉన్నోనికి పోయి ఉన్నోడే పెడుతుండు, లేనోడు అందులోనే అది అవుతాడు. ఆయన ఇచ్చిన అది కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లు అంటే కూడా మంచిగానే ఉన్నాయి. కాకపోతే బస్సుది కూడా మంచిగానే ఉంది, కానీ ఇవి మన 50 రూపాయలు ఉన్న కాడ 30 రూపాయలు చేయాలి, 30 రూపాయలు ఉన్న కాడ 20 రూపాయలు చేయాలి. కానీ మొత్తం ఫ్రీ పెట్టే వరకు మంచి అందరూ కొట్టుకునే లెక్కలు అయితే అన్నాయి అందులో. అదైతే మాత్రం మంచిగా లేదు కదా. ఫ్రీ పెట్టిండు ఆయన, ఏదో ఫ్రీ అంటే మంచిగానే ఉన్నది, కానీ కాకపోతే అట్లా చేయొద్దు. మన తెలంగాణలో ఇప్పుడు రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొని నెల రోజులు గడుస్తుంది. నెల రోజులలో ఎంతో మంచి ఏంటి ఎవరికి ఎటువంటి సమస్య ఉంది, సమస్యలకు ఎటువంటి పరిష్కారం ఉండాలని అటువంటి మన ప్రజాపాలన దరఖాస్తు పెట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నాయనే సమస్యలు ప్రభుత్వ దృష్టికి పోవాలని ఆయన ఒక మంచి ఆలోచన కొద్ది ఒక మంచి ప్రజాపాలన అనేది పెట్టిండు. దీని ద్వారా ప్రజలకు ఎటువంటి సమస్య ఉందో ప్రభుత్వానికి తెలిసిన తర్వాత ప్రజలకు కరెక్ట్ అయిన న్యాయం, మన అర్హులైన వారికి ఇండ్లు, అదేవిధంగా కొన్ని ధరణి ద్వారా ఎంతోమంది రైతులు నష్టపోతున్నారు. ఎందుకంటే అవి కరెక్ట్ అయిన భూ యజమానికి అదేంటి అంటే ప్రభుత్వం ధరణి కొద్దిగా ప్రక్షాళన చేసి ధరణి ద్వారా నిజమైన పేదలకు పట్టాలు ఇవ్వకుండా అంతకన్నా ముందు దొరలు రెడ్డిలు వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి రైతులు ఎంతో నష్టపోతున్నారు. కావున ఈ యొక్క ధరణిని ఎంత వీలైతే అంత తొందరగా ప్రక్షాళన చేసి నిజమైన రైతులకు పట్టాలు ఇప్పించాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అన్న మునుపు అయితే మాకు ఆటోలు మస్తు నడుతుండే, ఇప్పుడు ఆటోలు నడతలేవు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాంగ్రెస్ రావాలనుకున్నాం, ఏదో మాకు సాయం చేస్తారని మేము అనుకున్నాం. రేవంత్ రెడ్డి గారు, తర్వాత అటు లక్ష్మణ గారు, వీళ్ళందరూ మాకు రావాలని 5 సంవత్సరాలు మేము కోరుకుంటే మాకు ఏదో ఒకటి మంచి చేద్దాం అనుకుంటే మాకు ఆటోలకు దెబ్బ వచ్చింది. ఆటోలు రోజు ఒక 300 రూపాయలు మాకు ఒక ఆటోలో సైకిల్స్ పడతలేదు. మాకు ఏదో సాయం చేయాలని కోరుకుంటున్నాం మేము అందరినీ. బస్ అనే పథకం అనేది తీసేసి
హాఫ్ టికెట్ పెట్టాల్సిన హాఫ్ టికెట్ అయినా పర్లేదు కానీ ఫ్రీ బస్ అనేది తీసేయాలి. నమస్కారం సార్. సార్ ధర్మపురం నుంచి మేము మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు బీడీ వాళ్ళకు బీడీ పింఛన్ ఇచ్చారు. వ్యవసాయం చేసుకునే రైతులకు రైతు బంధు ఏర్పాటు చేశారు. అలాగే ఆ పూట మందం 1000 రూపాయల కూరగాయలు కొనుక్కొని రోడ్డు మీద అమ్ముకొని ఆ పూట మందం బియ్యం కొనుక్కొని తినే పబ్లిక్ ఉన్నారు. వాళ్ళకు సుతం మీరు ఏదైనా ఒకటి ఆధారం చూపాలి సార్. వేసిన పనులు అన్నీ మంచిగానే సూపర్ చేస్తుండు. మంచిగా అన్నిటికీ సప్లై అన్నిటికీ మంచిగా ఉన్నాయి. బస్సు మాత్రం అన్ని అవి సగం టికెట్ పెట్టాలి. ఫ్రీ బస్ బంద్ చేసి మా ఆటోలకు రక్షణ కల్పించాలి. మా ఆటో ఇప్పుడు రోడ్డున పడ్డది. మా పరిస్థితి ఏంటి? ఆటో మీద బ్రతుకుడు మేము వస్తుంది. బీడీలోకి బీడీలు పింఛన్ వస్తుంది. మాకేం పింఛన్? మాకు పింఛన్ రావాలి మహిళలకు అందరికీ. ఫ్రీ బస్ బంద్ చేయాలి. ఫ్రీ బస్ వల్ల మమ్మల్ని అసలు బస్ ఎక్కితే పట్టించుకుంటలేరు అసలే. రెడ్డి గారి పాలన ఇప్పటికి ప్రస్తుతానికి మంచిగానే ఉంది. మాకు అందవలసిన నిధులు అందాలి. రేవంత్ రెడ్డి అన్ని 6 స్కీములు పెట్టిన 6 సక్సెస్ అయినాయి. ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు బస్సులు పెట్టిరు, ఫ్రీ బస్సులు పెట్టిరు. దానిలో పోవడానికి కూడా రావడానికి పోవడానికి ఇబ్బందులు అవుతున్నాయి. గూనోళ్ళకు గుడ్డోళ్ళకు కుంటోళ్ళకు గాళ్ళ గిళ్ళకు నడిపియాలి. కానీ బస్సులు ఎదురైన వాళ్ళకు ఆధార్ కార్డులు పట్టుకొని పోవుడు, ఆధార్ కార్డులు పట్టుకొని పోతే గొడవలు అవుడు, అదంతా ఏంది ఇది ఇబ్బంది. మాకు ఇబ్బందులు లేకుండా మీరు చేయాలి అని మేము మాట్లాడుతున్నాం.